వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 100 ఇంపార్టెంట్ వెర్బ్స్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ 100 ఇంపార్టెంట్ వెర్బ్స్ కూడా మీకు మనం రోజు ఉపయోగిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అవి మనకి త్వరగా గుర్తుకు రావు. మనకి గుర్తుకు రావాలంటే మీరు ఏం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయంటే, మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సు, బ్రదరు, సిస్టరు, లేకపోతే మదరు, ఫాదరు, వాళ్ళని తెలుగులో అడగమని చెప్పండి, మీరేమో ఇంగ్లీష్లో చెప్పండి వాటికి. లేకపోతే ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్ ఉండొచ్చు, వారిని అడగమని చెప్పండి, మీరు వాటికి ఇంగ్లీష్లోకి సమాధానం చెప్పండి. ఈ విధంగా రోజు చేసినట్టయితే మనకి ఎక్కడైనా ఇంగ్లీష్ అవసరమైనప్పుడు ఈజీగా గుర్తుకు వస్తాయి, మనం వెంటనే మాట్లాడగలుగుతాము. ఓకే, ఫస్ట్ వన్, ఏదైనా సాధించు. అచీవ్ సంథింగ్. ఇక్కడ నటించకు. నటించడం అంటే యాక్ట్. డోంట్ యాక్ట్ హియర్. కూరలో ఉప్పు వేయి. వేయటాన్ని యాడ్ అంటారు. యాడ్ సాల్ట్ టు ద కర్రీ. అతన్ని వెంటనే చేర్చుకోండి. చేర్చుకోవడాన్ని ఇంగ్లీష్లో అడ్మిట్ అంటారు. అడ్మిట్ హిమ్ ఇమీడియట్లీ. వారితో అంగీకరించండి. అంగీకరించడాన్ని అగ్రీ అంటారు. అగ్రీ విత్ దెమ్. లక్ష్యం మీద గురిపెట్టు. ఫోకస్ ఆన్ ద గోల్. నన్ను అనుమతించండి. అలౌ మీ. 2 గదులు కేటాయించండి. కేటాయించడాన్ని అలాట్ అంటారు. అలాట్ 2 రూమ్స్. ముందు దీనికి సమాధానం చెప్పు. ఆన్సర్ దిస్ ఫస్ట్. దేవత ప్రత్యక్షమైంది అంటే ద గాడెస్. దేవత అంటే గాడెస్. అపియర్డ్ ప్రత్యక్షమైంది. అదృశ్యమైందంటే మళ్ళీ డిసపియర్డ్ అని అనాలి. 11th వన్, నిజం ఒప్పుకో. నిజం ఒప్పుకోవడం అంటే యాక్సెప్ట్. యాక్సెప్ట్ ద ట్రూత్. ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యి. దరఖాస్తు చేయడాన్ని అప్లై అంటారు. అప్లై ఫర్ ద జాబ్. 13th వన్, నాన్న సలహా ఇచ్చాడు. సలహా అంటే అడ్వైజ్. ఫాదర్ గేవ్ అడ్వైస్. 14th వన్, నీకు ఉద్యోగం వచ్చింది. యు గాట్ అ జాబ్. 15th వన్, ఆమెను అభినందించు. అభినందించడం అంటే కంగ్రాచులేట్. ఆమెను కాబట్టి హర్. అతను నన్ను అనుకోండి హిమ్ అనాలి. కంగ్రాచులేట్ హిమ్ అని చెప్పాలి. 16th వన్, అది సమీపిస్తుంది. సమీపించడం అంటే అప్రోచింగ్. ఇట్ ఈజ్ అప్రోచింగ్. 17th వన్, అతన్ని బంధించండి. బంధించడం అంటే అరెస్ట్. అరెస్ట్ హిమ్. 18th వన్, బస్సు వచ్చింది. ద బస్ అరైవ్డ్. అదే బస్సు వెళ్ళిందంటే డిపార్టెడ్ అని చెప్పాలి. 19th వన్, పార్టీ సిద్ధం చేయండి. సిద్ధం చేయడం అంటే ఏంది? అరేంజ్. అరేంజ్ ద పార్టీ. నెక్స్ట్ 20th వన్, వారిపై దాడి చేయండి. దాడి చేయడం అంటే అటాక్. వారిని అంటే దెమ్. అతన్ని అటాక్ చేయమంటే అటాక్ హిమ్. అదే ఆమెనంటే హర్ అని చెప్పాలి. అటాక్ హర్ అని చెప్పాలి. 21, ముందు రాయడానికి ప్రయత్నించు. ట్రై టు రైట్ ఫస్ట్. 22, నువ్వు ఖచ్చితంగా మీటింగ్కి రావాలి. ఖచ్చితంగా అంటే ఏం చెప్పాలి? మస్ట్ ఉపయోగించాలి. యూ మస్ట్ డెఫినెట్లీ అటెండ్ ద మీటింగ్. 23, నువ్వు కస్టమర్స్ని ఆకర్షించాలి. యూ షుడ్ అట్రాక్ట్ కస్టమర్స్. 24, కుక్క మొరుగుతుంది. మొరగడం అంటే బార్క్ అంటారు. డాగ్ బార్క్స్ అనాలి. కుక్క మొరుగుతుంది. 25, ఆమె వారిని భరిస్తుంది. భరించటం. షీ బియర్స్ దెమ్. ఆమె వాళ్ళని భరిస్తుంది. 26th వన్, అతన్ని కొట్టండి. హిట్ హిమ్. హిట్ అని చెప్పవచ్చు, లేకపోతే బీట్ హిమ్ అని కూడా చెప్పవచ్చు. ఆమెను కొట్టమంటే బీట్ హర్, హిట్ హర్ కూడా చెప్పచ్చు. 27, నేను డాక్టర్ అవుతాను. ఇంజనీర్ అవుతాను అని చెప్తాను కదా. ఐ విల్ బికమ్. నేను అవుతాను, ఇంకా అవలా, సింపుల్ ఫ్యూచర్.
ఐ విల్ బికమ్ ఏ డాక్టర్, ఐ విల్ బికమ్ ఏ ఇంజనీర్, ఈ విధంగా చెప్పాలి. 28 ఆమె అడుక్కుంటుంది, అడుకోవడం బెగ్ అంటారు. షీ ఈజ్ బెగ్గింగ్. 29 ఇక్కడ మొదలు పెడతాన్ని స్టార్ట్ హియర్ అని చెప్పాలి. 30th వన్ పైపు వంచటాన్ని బెండ్ అనాలి, బెండ్ ద పైప్. 31 పందెం కట్టవద్దు, డోంట్ బెట్, బెట్ అంటే పందెం కట్టడం. 32 ఆ కుక్క కరుస్తుంది, కరవటాన్ని ఏం చెప్తారు, బైట్ అనాలి. దట్ డాగ్ ఆ కుక్క, దట్ డాగ్ బైట్స్, ఈ కుక్క కరుస్తుందంటే దిస్ డాగ్ బైట్స్ అని చెప్పాలి. బైట్ అంటే మీనింగు కరవటం, కొరగటం కూడా వచ్చింది, బైట్. 33 రక్తం కారుతుంది, కారడం అంటే ఇక్కడ డ్రిప్పింగ్ అని వచ్చింది, బ్లడ్ ఈజ్ డ్రిప్పింగ్. 34 పాపని ఆశీర్వదించండి, బ్లెస్ ద బేబీ. తర్వాత గాలి వీస్తుంది, గాలి అంటే ద విండ్, వీచడాన్ని బ్లోస్ అనాలి, ద విండ్ బ్లోస్. 36 గుడ్లు ఉడకబెట్టు, బాయిల్ ద ఎగ్స్. 37 ఇక్కడ విసుగుపడుతుంది, ఐ ఫీల్ బోర్ హియర్. 38 అతనికి అప్పు ఇవ్వు, అప్పు ఇవ్వటాన్ని లెండ్ అని చెప్పాలి, లెండ్ హిమ్ మనీ. అప్పు తెచ్చుకో అన్నాను అనుకోండి, బారో అని చెప్పాలి. 39 బాధపడకు అంటే డోంట్ వర్రీ, డోంట్ ఫీల్. నెక్స్ట్ 40 కూరగాయలు తీసుకురా, బ్రింగ్ ద వెజిటేబుల్స్. తీసుకురావద్దంటే డోంట్ బ్రింగ్ వెజిటేబుల్స్. దయచేసి తీసుకురా అంటే ప్లీజ్ బ్రింగ్ వెజిటేబుల్స్. దయచేసి తీసుకురావద్దు అంటే ప్లీజ్ డోంట్ బ్రింగ్ వెజిటేబుల్స్. నన్ను తీసుకురా నువ్వు అంటే ఏం చెప్పాలి, లెట్ మీ బ్రింగ్ వెజిటేబుల్స్. నన్ను తీసుకురానివద్దంటే డోంట్ లెట్ మీ బ్రింగ్ వెజిటేబుల్స్. ఓకే, నెక్స్ట్ వన్ 41 ఇల్లు కట్టడం అంటే బిల్డ్ ఏ హౌస్. 42 అది పేలిపోవడాన్ని ఎక్స్ప్లోడ్ అంటారు, ఇట్ ఎక్స్ప్లోడెడ్. 43 బయట ఆహారం కొనవద్దు, డోంట్ బై ఫుడ్ అవుట్ సైడ్. తినవద్దంటే డోంట్ ఈట్ ఫుడ్ అవుట్ సైడ్. 44 వాటిని లెక్కపెట్టడానికి కౌంట్ అని చెప్పాలి, వాటిని కాబట్టి దెమ్, కౌంట్ దెమ్. బ్యాగులు మోయి, క్యారీ ద బ్యాగ్స్. 46 బంతిని పట్టుకో, క్యాచ్ ద బాల్. 47 డ్రెస్ మార్చుకో, చేంజ్ యువర్ డ్రెస్. 48 అతన్ని వెంటాడు, చేజ్ హిమ్. మోసం చేయవద్దు, డోంట్ చీట్. ముచ్చట్లాడవద్దు, డోంట్ గాసిప్, లేకపోతే డోంట్ చిట్ చాట్ అని కూడా చెప్పచ్చు. అతని సామాను తనిఖీ చేయడం అంటే చెక్ అనాలి, చెక్ హీజ్ బిలాంగింగ్స్, చెక్ హీజ్ లగేజ్ కూడా చెప్పచ్చు. బాగా నములు, చ్యూ వెల్, చూ అంటే నమలటం. 53 ఇక్కడ శుభ్రం చేయి, క్లీన్ హియర్, అక్కడంటే క్లీన్ దేర్, అక్కడ శుభ్రం చేయమంటే క్లీన్ దేర్. ఆ కొండ ఎక్కు, క్లైమ్ దట్ హిల్. 55 నాణ్యాలు సేకరించు, కలెక్ట్ కాయిన్స్. తలదూకో, కోమ్ యువర్ హెయిర్. ఒకరితో పోల్చుకోవద్దు, డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఆఫీస్లో ఫిర్యాదు చేయండి, కంప్లైన్ ఇన్ ద ఆఫీస్. తికమక పడవద్దు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ 2 వైర్లు కలుపు, కనెక్ట్ దోస్ 2 వైర్స్. 61 అతన్ని అదుపులో ఉంచడం అంటే కంట్రోల్ హిమ్. 62 దయచేసి బిర్యానీ వండు, ప్లీజ్ కుక్ బిర్యానీ, లేదంటే ప్లీజ్ మేక్ బిర్యానీ, ప్లీజ్ ప్రిపేర్ బిర్యానీ కూడా చెప్పవచ్చు.
63. పాలు చల్లారనివ్వు. లెట్ ద మిల్క్ కూల్. 64. పరీక్షలో చూసి రాయవద్దు. డోంట్ కాపీ ఇన్ ద ఎగ్జామ్. తప్పులు సవరించు. కరెక్ట్ ద మిస్టేక్స్. 66. డబ్బులు లెక్కబెట్టు. కౌంట్ ద మనీ. 67. చెట్లు కత్తిరించు. ట్రిమ్ ద ట్రీస్. రోడ్డు జాగ్రత్తగా దాటు. దాటడం అంటే క్రాస్. క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ. 69. అందరి ముందు ఏడవద్దు. డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. 70. వ్యాధిని నయం చేయండి. నయం చేయడం అంటే క్యూర్. క్యూర్ ద డిసీజ్. కూరగాయలు కొయ్యి. కట్ ద వెజిటేబుల్స్. బాగా నృత్యం చేయి. డ్యాన్స్ వెల్. 73. సరైన నిర్ణయం తీసుకో. మేక్ ద రైట్ డెసిషన్. 74. ఫలితాలు తెలియజేయి. అనౌన్స్ ద రిజల్ట్స్ అని చెప్పాలి, లేదంటే డిక్లేర్ ద రిజల్ట్స్ కూడా చెప్పొచ్చు. 75. రాహుల్ని ఓడించు. డిఫీట్ రాహుల్. 76. నీ నైపుణ్యాలు మెరుగుపరుచుకో. ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. 77. దేశం కోసం చనిపో. డై ఫర్ ద కంట్రీ. 78. చెట్టు కోసం గుంత త్రవ్వు. డిగ్ ఆ పిట్. ఆ పిట్ అంటే గుంత. ఫర్ ద ట్రీ. 79. ఆమె కనిపించలేదు. షీ డిడెంట్ అపియర్. 80. వాళ్ళను అధైర్యపరచకు. డిస్కరేజ్ దెమ్. వాళ్ళకి ధైర్యం చెప్పంటే ఎంకరేజ్ దెమ్ అని చెప్పాలి. 81. మీ వాళ్ళతో చర్చించు. డిస్కస్ విత్ యువర్ పీపుల్. 82. నన్ను కదిలించొద్దు. డోంట్ డిస్టర్బ్ మీ. నాన్నను కదిలించొద్దు అంటే డోంట్ డిస్టర్బ్ డాడ్. 83. ఏదైనా పని చేసుకో. డూ సమ్ వర్క్. 84. బొమ్మలు బాగా గీయి. డ్రా పిక్చర్స్ వెల్. 85. జ్యూస్ తాగు. డ్రింక్ జ్యూస్. మెల్లగా నడుపు. డ్రైవ్ స్లోలీ. నన్ను కాలేజ్ దగ్గర దింపు. దింపడం అంటే డ్రాప్. డ్రాప్ మీ నియర్ ద కాలేజ్. అతను మునిగిపోతున్నాడు. హీ ఈజ్ డ్రౌనింగ్. డ్రౌన్ అంటే మునిగిపోవడం. 89. జుట్టుకు రంగేసుకో. రంగేసుకోవడం ఏమని చెప్తారంటే డై అంటారు. డై యువర్ హెయిర్. 90. డబ్బు బాగా సంపాదించు. ఎర్న్ మనీ వెల్. 91. బయట ఆహారం తినమాకు. డోంట్ ఈట్ ఫుడ్ అవుట్ సైడ్. 92. ఇటు ప్రవేశించు. ఎంటర్ హియర్. 93. తప్పించుకోవద్దు. డోంట్ ఎస్కేప్. 94. పరీక్షించి చెప్పు. ఎగ్జామైన్ అండ్ టెల్. 95. నన్ను క్షమించు. ఫర్గివ్ మీ. 96. ముందు ఎక్కువగా ఊహించుకోవద్దు. డోంట్ ఓవర్ థింక్ ఇన్ అడ్వాన్స్. 97. బాగా వివరించి చెప్పండి. ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. 98. సమస్యలను ఎదుర్కో. ఫేస్ ద ప్రాబ్లమ్స్. 99. నువ్వు విఫలం అవ్వవు. యు వోంట్ ఫెయిల్. లాస్ట్ 100. అంత ఎక్కువగా బాధపడకు. డోంట్ ఫీల్ టూ మచ్. ఈ విధంగా మీరు వర్డ్స్ మార్చి ట్రై చేయండి. ఈ విధంగా మీరు ట్రై చేసినట్టయితే ఇంగ్లీష్లో
అద్భుతంగా మాట్లాడతారు. రోజు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ పదాలన్నీ మనకి బ్రెయిన్లోకి వస్తాయి. మనకి బ్రెయిన్లో కూడా ఒక ఇంగ్లీష్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని డైలీ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ అనేది అద్భుతంగా మాట్లాడొచ్చండి. ఇటువంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వారికి షేర్ చేయండి. వారికి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos.